ఒక పిల్లవాడు సముద్రం ఒడ్డున ఆడుకుంటున్నాడు. ఇంతలో ఒక పెద్ద అల వచ్చి ఆ పిల్లవాడి చెప్పులను కొట్టుకుపోయింది. దీంతో కోపంతో ఆ పిల్లవాడు సముద్రంలో ఇసుక మీద రాశాడు, సముద్రం ఒక దొంగ అని. మరోవైపు ఒక మత్స్యకారుడు చాలా చేపల్ని పట్టుకున్నాడు. ఆనందంతో అతను ఇసుక పైన సముద్రం నా పెంపకం అని రాశాడు. కొద్దిసేపటికే సముద్రంలో మునిగి ఓ యువకుడు చనిపోయాడు. అతని తల్లి తన కొడుకును పోగొట్టుకున్నందుకు చాలా బాధపడి ఆ బాధతో ఇసుక మీద రాసింది, సముద్రం ఒక కిల్లర్ అని. మరోవైపు ఒక పేద వృద్ధుడు ఇసుక మీద నడుస్తున్నప్పుడు అతనికి ఒక మంచి విలువైన ముత్యం దొరికింది. అతను ఆనందంతో ఇసుక మీద రాశాడు, సముద్రం చాలా ఉదారంగా ఉంది అని. ఇంతలోనే అకస్మాత్తుగా ఒక పెద్ద కెరటం వచ్చి వాళ్ళు రాసిన అన్ని రచనలను చెరిపివేసింది. దీని అర్థం ఏమిటంటే, సముద్రం ప్రజల అభిప్రాయం గురించి బాధపడదు, దాని అలలతో అది చాలా సంతోషంగా ఉంది. మీరు కూడా సముద్రంలా విశాలంగా మారాలి అనుకుంటే మీరు ఈ పనికిరాని విషయాల మీద శ్రద్ధ చూపకండి. మీ జీవితం మీ సొంతం. మీ సొంత నిర్ణయం ప్రకారం మీ ఉత్సాహం, మీ ధైర్యం, మీ శాంతి మొదలైనవి మీరే నిర్ణయించుకోండి. ఎందుకంటే పరిస్థితులకు అనుగుణంగా వారి అభిప్రాయాలు మారుతూ ఉంటాయి. ఉదాహరణకి, టీలో ఈగ పడితే ఈగతో పాటు టీ కూడా పడేస్తాం. అదే ఈగ నెయ్యిలో పడితే ఈగని మాత్రమే పడేస్తాం. సో వేరే వేరే అభిప్రాయాలకు విలువనివ్వకండి. మీ జీవితం మీ సొంత నిర్ణయాలతో నడపండి. ఆనందంగా ఉండండి, నవ్వుతూ ఉండండి, మరియు మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి.